వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు మండలంలో బైండ్ ఓవర్ అయిన వ్యక్తులకు ఫోర్త్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్ల గురించి తెలియజేస్తూ మీడియా పరంగా వివరణ ఇచ్చిన గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య వారి బృందం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయిన దగ్గర నుండి జూన్ 4న జరిగే కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండాలని, ఒకవేళ అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ కి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏమనగా, మా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ గారి ఆదేశాల మేరకు మా మార్కాపురం డిఎస్పీ శ్రీ బాలసుందరం గారి ఆదేశాలతో ఈ ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్స్ గురించి మీ పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ సందర్భంగా 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా అన్ని గ్రామాల్లోనూ ఈ సెక్యూరిటీ బాండ్స్ని మేము తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ బాండ్స్ 6 నెలల వరకు ఫోర్స్లో ఉంటాయి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి వైలేషన్స్ జరగకుండా శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో వాళ్ళు శాంతి భద్రతలు బద్దులమై ఉంటామని, ఎలాంటి వైలేషన్ అంటే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడమని చెప్పి వాళ్ళని మేము ముందు కొన్ని పేర్లని ఎంఆర్ఓ గారికి సూచిస్తే ఎంఆర్ఓ గారు దానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్లో మనం ఇంత సర్టెన్ అమౌంట్ అని ఉంటుంది. అంటే మేము ఒకవేళ ఆ బాండ్ని కానీ వైలేట్ చేస్తే ఈ ఇంత అమౌంట్ని మేము ప్రభుత్వానికి కడతామనేది ఆ బాండ్ యొక్క సారాంశం ఉంటుంది. కొన్ని బాండ్స్ 50,000, కొన్ని బాండ్స్ ₹1,00,000, అట్లా అన్ని డిపాజిట్ అన్ని వాటికి 6 నెలల లోపల మేము వైలేషన్ పాల్పడమని దాంట్లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఎవరైతే ఎలక్షన్ మేము 6 నెలలకు కానీ బాండ్స్ తీసుకుని ఉన్నామో, ఈ ఎన్నికలకు సంబంధించిన నేరాల్లో ఎవరైనా పాల్గొంటే, అంటే హింసకు కానీ లేకపోతే దేనికైనా కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారి మీద ఈ ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్స్ మేము అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మేము తెలియజేసేది ఏమనగా, ప్రజలందరికీ, గిద్దలూరు మండలంలోని ప్రజలందరికీ గిద్దలూరు పోలీస్ స్టేషన్ తరఫున నేను తెలియజేసేది ఏమనగా, మనకి ఎలక్షన్ జరిగింది, తర్వాత కౌంటింగ్ ఉంది. రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. తర్వాత కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరైనా కనుక ఈ బాండ్స్లో మేము తీసుకున్న వాళ్ళకైనా వైలేట్ చేసి వెళ్తే ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్స్ అప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ గారు బాండ్స్ ఇష్యూ చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ హింసకు కానీ పాల్పడిన వాళ్ళ మీద ఎలక్షన్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించి ఈ కౌంటింగ్ అయిపోయేంత వరకు ప్రశాంతంగా ఉండవలసిందిగా, అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమి ఇన్సిడెంట్లకి తావు లేకుండా హింసకు కానీ లేకపోతే కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరు పాల్పడకుండా శాంతి భద్రతలకు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా గిద్దలూరు మండల ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఇంతవరకు బాగా సహకరించినందుకు గిద్దలూరు మండల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు కూడా ఇదే శాంతి భద్రతల్లో అందరూ పావులు కావాలని, ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ పాల్పడవద్దని, కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సంయమనం పాటించి ఎలాంటి అల్లర్లకు కానీ గొడవలకు కానీ ఇంకా చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ పత్రికాముఖంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైతే మా సూచనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్స్ అంటే బాండ్లో ఎంత అమౌంట్ ఉంటుందో అంత గవర్నమెంట్కి డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేయడానికి మీ అందరినీ ఇక్కడ పిలిచి చెప్పడం జరిగింది.